ప్రైజలా దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రతినిత్యం ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుటకు ఉదయాన దేవుని స్తుతించే ధన్యత, వేకున లేసి ఆయన స్తుతించే భాగ్యం, అరుణోదయమున ఆయన్ను కొనియాడే స్తుతించే గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చినందుకై దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గమనించండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనములో ఇలాగా రాయబడింది. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనములో ఇలాగా రాయబడింది. గమనించండి, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. దేవుని బిడ్డలారా గమనించండి, ఎన్నిక అనేది దేవుని యొక్క చిత్తానుకూలంగా జరిగే కార్యం. కాబట్టి ఎవరైతే దేవుని చేత మరి ఏర్పాటు చేయబడతారో వారు దేవుని ఆశీర్వాదాలు పొందగలరు. అది మాత్రమే కాదు, ఎన్నిక లేని వాడు బలమైన జనమవుతాడు. గమనించండి, ఎన్నిక దేవుని చిత్తం కనుక దీన్ని గమనించండి. దేవుని యొక్క చిత్త ప్రకారం ఎన్నిక జరుగుతున్నట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆయన తన కార్యాలు జరిగించే దేవుడు ఇక్కడ అంటున్నాడు. చూడ గమనించండి, యెహోవానగు నేనే తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యాన్ని నేను త్వరపెడతానని దేవుడు చెప్తున్నాడు. ఎన్నిక లేనివాడు బలమైన జన్మగునని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నిక దేవుని సంకల్పముని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మనకు ఎన్నిక, లోకంలో ఎన్నిక లేని వారమైనప్పటికీ కూడా దేవుడు ప్రత్యేకమైన ధన్యత మనకు అనుగ్రహించి ఆయన ఎన్నిక చేసుకునే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మనము దేవుడు తన కృప చేత ఎన్నిక లేని వారు అయినప్పటికీ కూడా ఒక బలమైన జనముగా ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తన కృపలతో నింపి దీవించి ప్రేమించి కరుణించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఎన్నిక దేవుని సొత్తు, ఎన్నిక దేవుని ఆశీర్వాదం, ఎన్నిక దేవుని కృపావరం, ఎన్నిక దేవుడిచ్చే భాగ్యం, ఎన్నిక దేవుడిచ్చే శ్రేష్టమైన ఉరుమానమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నిన్ను నన్ను ఎన్నిక లేని వారమైనా, ఎలాంటి వారమైనా, ఏ పాటి వారమైనా ఆయన బలమైన జన్మగా ఆయన ఏర్పాటు చేసుకునే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని, అందుకనే ఎన్నిక లేని నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని తన కృపలతో నింపి దీవించి బలపరుచిన విధానం బట్టి దేవుని ఘనమైన నామానికి మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. ఎన్నిక దేవుని సొత్తుగా ఏర్పాటు చేసుకుంటాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎన్నిక లేని వారిని దేవుడు అనురాగంతో పెంచుతాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఆశీర్వదించి దీవించి బలమైన జనముగా చేయవాడు ఆయనేనని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఎన్నిక లేని వారం అయినప్పటికీ కూడా బలమైన జనముగా చేయుటకు దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు, దేవుని కాపుదల, దేవుని శ్రేష్టమైన కృపావరమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనలను తన కృపలతో నింపి దీవించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నిక లేని మనలను ఆయన ఎన్నిక చేసుకుని తన కృపా భాగ్యం మనకు అనుగ్రహిస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగాలని, దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరాలు పొందాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నిక లేని వారమని భయపడొద్దు. ఎన్నిక దేవుని సొత్తు. కాబట్టి ఎన్నిక లేని వారమని ఎవరైతే భయపడుతున్నారో అలాంటి వారిని దేవుడు బలమైన జనముగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అటు వాగ్దానము నీకు నాకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నిక దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని నిన్ను నన్ను ఎన్నిక లేని వారమైనప్పటికీ కూడా ఆయన బలమైన జనముగా చేయుటకు దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం, దేవుని కాపుదల, దేవుని చిత్తమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ తన కృపలో జ్ఞాపకం చేసుకోవాలని, ఎన్నిక లేని మన అందరినీ దేవుడు ఎన్నిక చేసుకుని బలమైన జనముగా చేయాలని, బలమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించాలని, బలమైన శక్తితో నింపాలని దేవుని బిడ్డలారా మనకు జ్ఞాపకం చేసుకుంటారు. ఉదయకాలమున ఎన్నిక లేని ప్రతి వారిని దేవుడు ఎన్నిక చేసుకుని
ఏర్పాటు చేసుకుని తన కృపలతో నింపి దీవించి ఆదరించి దేవుడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుని ఎన్నిక ఆయన ఏర్పాటు ఉంది కనుక నిన్ను నన్ను దేవుడు ఎన్నిక చేసుకుని ఎన్నిక లేని వారమైనప్పటికీ కూడా బలమైన జన్మగా చేయనట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక.